హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్. ఈరోజు వీడియోలో చాలా సులభంగా మన కిచెన్లో ఉన్న వాటితో వెనిలా ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంటుందండి. అచ్చం మనం ఐస్ క్రీమ్ పార్లర్లో తెచ్చుకుంటే వెనిలా ఐస్ క్రీమ్ ఏ టేస్ట్తో ఏ టెక్స్చర్తో ఉంటుందో అదే విధంగానే సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఈ వెనిలా ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చిన్న టిప్స్తో చూపిస్తానండి, చూసి చేసుకోండి. వెనిలా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని అందులో 1 లీటర్ చిక్కటి పాలను తీసుకుంటున్నానండి. నేను గేదె పాలు తీసుకున్నానండి. మీరు ప్యాకెట్ పాలు తెచ్చుకున్నట్లయితే ఫుల్ క్రీమ్ ఉన్న పాలను తెచ్చుకోండి, ఐస్ క్రీమ్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పాలను బాగా కాచుకోవాలి. ఇలా పాలు కొద్దిగా వేడైన తర్వాత ఈ పాలల్లో నుండి కొద్దిగా పాలని సపరేట్ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా పాలు గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాక ఒకవైపు స్టవ్ మీద ఇలా పాలు కాగుతూ ఉంటాయండి. ఇంకోవైపు మనం సపరేట్ చేసుకున్న పాలల్లోకి 2 ఫుల్ స్పూన్ల వరకు వెనిలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. అలాగే 2 ఫుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నానండి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కార్న్ఫ్లోర్ వేయకపోయినా కూడా కస్టర్డ్ పౌడర్తోనే ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. నేనైతే రెండింటిని తీసుకొని ఉండలు లేకుండా పాలలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పాలని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఈ లోపుగా పాలు కూడా చూడండి బాగా కాగాయి, పైన మీగడ కట్టేస్తుంది. ఇప్పుడు ఈ పాలని మరొక 2-3 నిమిషాలైనా బాగా కాగనివ్వండి. 2-3 నిమిషాల తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పాలు ఉన్నాయి కదండి, ఆ పాలని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి. కస్టర్డ్ పౌడర్ అడుక్కు వెళ్ళి ఉంటుంది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేశాక స్టవ్ని సిమ్లో పెట్టి ఈ కస్టర్డ్ పాలని స్టవ్ మీద ఉన్న పాలలో వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. కస్టర్డ్ పాలు వేసిన వెంటనే కలపాలండి, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. కస్టర్డ్ పాలలో బాగా కలిసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం బాగా కాచారంటే ఈ విధంగా చిక్కగా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల పాలకి 1/2 గ్లాస్ చక్కెర వేసుకోండి. చక్కెర వేశాక ఈ పాలలో చక్కెర మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేస్తూ పాలను కాగనివ్వాలి. ఇలా పాలు కాగుతున్నప్పుడు కలుపుతూనే ఉండండి. కలపడం ఆపేసామంటే అడుగు పట్టేస్తుంది. ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుతూ కాచుకున్నామంటే పాలు చూడండి ఈ విధంగా చిక్కగా వచ్చేస్తాయి. మరి గట్టిగా వచ్చే వరకు కాచుకోకూడదండి. వీడియోలో చూపించిన విధంగా కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెను స్టవ్ మీద నుండి పక్కకు తీసుకోండి. పక్కకు తీసాక ఈ పాలు పూర్తిగా చల్లారనివ్వండి. ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసామంటే బాగా చల్లారిపోతాయండి. 10 నిమిషాల తర్వాత ఎయిర్ డబ్బాలోకి కానీ లేదా స్టీల్ క్యారీలోకి కానీ మీ దగ్గర ఏది ఉంటే ఆ బాక్స్లోకి తీసుకోండి. నేనైతే ఎయిర్ డబ్బాలోకి తీసుకొని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటున్నాను. ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాక మూత తీసి చూస్తే చూడండి ఐస్ క్రీమ్ గట్టిగా వచ్చేసింది. మరీ గట్టిగా రావాల్సిన పని లేదండి. వీడియోలో చూపించిన విధంగా కొంచెం గట్టి పడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. మొత్తం ఐస్ క్రీమ్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకున్నాక క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా ఒక 5 నిమిషాలు మిక్సీ పట్టుకోవాలి. ఐస్ క్రీమ్ మిక్సీ పడుతున్నప్పుడు మధ్యలో ఆఫ్ చేసుకుంటూ ఒక 5 నిమిషాలు మిక్సీ పట్టామంటే చూడండి ఈ విధంగా నురగగా క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ముందుగా మనం ఏ బాక్స్లో అయితే ఐస్ క్రీమ్ వేసుకొని ఉంటామో అదే బాక్స్లోకి తీసుకుంటున్నాను. మిక్సీ పట్టాక బాక్స్ ఫుల్గా వచ్చేసిందండి. అందుకని చిన్న గిన్నెలో కొంచెం ఐస్ క్రీమ్ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా ఐస్ క్రీమ్ని బాక్స్లోకి తీసుకున్నాక మూత పెట్టేసి 6 నుండి 8 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వీలైతే నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. నేనైతే నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత రోజు నేను తీసి చూపిస్తున్నాను చూడండి. పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ రెడీ అయింది. నా దగ్గర ఐస్ క్రీమ్స్ క్యూబ్ లేదండి, అందుకని కూరగడ్డతో ఐస్ క్రీమ్ సర్వ్ చేస్తున్నాను. గార్నిషింగ్ కోసం నేను పైనుంచి డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే టూటీ ఫ్రూటీలను కూడా వేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా అన్నీ ఇంట్లో ఉన్న వాటితో చల్లని వెన్నెలా ఐస్ క్రీమ్ మనకు రెడీ అయింది. ఐస్ క్రీమ్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదండి ఎంత సాఫ్ట్గా ఎంత చక్కగా వచ్చిందో.
మరి సింపుల్గా అన్నీ ఇంట్లో ఉన్న వాటితో ప్రిపేర్ చేసిన ఐస్ క్రీమ్ రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ విధంగా ఇంట్లోనే మీరు కూడా హైజెనిక్గా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.